బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముసలోడికి దసరా పండుగ. కాటికి కాలు జాపే వయసు దగ్గరికి వచ్చినా కూడా వివాహేతర సంబంధం కావాల్సి వచ్చిందట. ఏకంగా తన ప్రియుడితో కలిసి భర్తని చంపేసేటువంటి ఒక ప్రయత్నం ఆ భార్య చేసింది. మరి ఆ ప్రియుడైనా ఈయన చిన్న వయసు కూడా అంటే 55 ఏళ్ళు ఉన్నాయట. ఈ ఘటన జరిగింది కరీంనగర్ జిల్లాలో. సంపత్, రమాదేవి ఇద్దరు భార్యాభర్తలు. 20 ఏళ్ల కొడుకు, కూతురు కూడా ఉన్నారు. ఏదో చిన్న చితగా ఉద్యోగం చేస్తూ సంపత్ కుటుంబాన్ని నిలదీస్తూ ఉన్నాడు. అటు భార్య రమాదేవి కూడా కరీంనగర్లో సర్వపిండి ఏదో ఒక సాయంత్రం సమయంలో స్నాక్స్ లాంటివి చేస్తూ అమ్ముతూ పొట్టకుట్టి కోసం వారంతా బతుకుతూ ఉన్నారు. ఏదో ఒక చిన్న చితక పని చేస్తూ ఉన్నారు. అంతవరకు సవ్యంగానే ఉంది. అయితే భార్య రమాదేవి తను స్టాల్ పెట్టి సర్వపిండి అమ్మేటువంటి ఆ చోట రాజయ్య అనేటువంటి ఒక వ్యక్తి నిత్యం అక్కడికి వస్తూ ఉండేవాడట. ఆ పరిచయం కాస్త ఆ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. చూడండి ఎంత దిక్కుమాల పని మహిళ చేసింది అనేది. 20 ఏళ్ల కొడుకు, కూతురు ఇద్దరు ఉన్నారు. అయినా కూడా ఎవడో మూడో వ్యక్తి కావాల్సి వచ్చింది. మరి వచ్చిన వ్యక్తి రాజయ్య అంటే ఏదో యువకుడు అని కూడా పొరపాటు పడ్డాడు. 55 ఏళ్ల వయసట. ఆయనతో వివాహేతర సంబంధానికి దారితీసింది ఆ పరిచయం కాస్త. ఇక పైపెచ్చు సంపత్ కరీంనగర్ లైబ్రరీలో స్వీపర్గా పనిచేస్తూ ఉన్నాడు. సో సంపత్ కొన్ని రోజుల క్రితం నుంచి కూడా కొంత మద్యం సేవించి వచ్చి ఆ భార్యని కొడుతూ ఉన్నాడట. ఇటువైపు భర్త యొక్క వేధింపులు తట్టుకోలేకపోతోంది. పైపెచ్చు రాజయ్య అటువంటి ఇంకో ప్రియుడు తనకు తోడయ్యాడు. ఇలా రెండు కలగలిపి తను ఎలాగైనా సంపత్ని ఇక వదిలించుకోవాలి, సంపత్ని హతమార్చాలని స్కెచ్ వేసింది. ఇలా యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో ఫోన్ బట్టి, ఈ మధ్యకాలంలో భార్యలు ఫోన్ బట్టి వీడియోలు చూస్తున్నారంటే ఇప్పుడు ఈ ఘటన తర్వాత అందరూ భయపడిపోతారేమో. బికాజ్ మరి ఎలా చంపేయాలి భర్తలను అనే దాంట్లో డ్రమ్ములు పోయాయి, కుక్కర్లు పోయాయి, పెప్సీలు పోయాయి, కోకోకోలా డ్రింక్స్ పోయాయి, తర్వాత మందు పాయిజనస్ ఇవన్నీ పోయాయి. ఏకంగా కూరల్లో కలిపేటువంటి ఆ పరిస్థితి పోయింది. పాము కాటు, కొన్ని సందర్భాల్లో పామును కూడా ఉపయోగించి పాము కాటుతో కూడా భర్తను చంపేసేటువంటి పరిస్థితి పోయింది. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఈ రమాదేవి ఏంటంటే మహిళ కొత్తగా ఇంకోటి జోడించింది ఆ లిస్ట్లోకి. అదేంటంటే సోషల్ మీడియా, యూట్యూబ్లో వీడియో చూసిందట. యూట్యూబ్లో వీడియో చూసింది ఏమని, భర్తని ఎలా హతమార్చాలి, ఒక మనిషి చంపేయాలంటే ఏం కావాలని చెప్పి యూట్యూబ్లో వీడియోలు చూస్తే కొంత పాయిజనస్ పెస్టిసైడ్స్ తీసుకొచ్చి చెవులో పోసి చచ్చిపోతారని చెప్పి ఆ వీడియో చూస్తుందట. దీంతో తన దూర బంధువైనటువంటి శ్రీనివాస్ సహాయం తీసుకుంది. అలాగే తన ప్రియుడైనటువంటి రాజయ్య సహాయం తీసుకుంది. రాజయ్య తన భర్త రమాదేవి భర్త సంపత్తో ఓ స్కెచ్ వేశారట. మన జర దావా చేసుకుందాం, పార్టీ చేసుకుందాం అని చెప్పి ఓ రోజు పిలుచుకెళ్ళారట, జూన్ 29వ తేదీన. సో దీంతో అక్కడికి తీసుకువెళ్లారు. అక్కడ పార్టీకి స్కెచ్ వేశారు. సో అనుకున్నట్టుగానే వారు మందు చెవులో వేయడానికి సిద్ధమైపోయారు. అలా పోసి చచ్చిపోతారని చెప్పి నిర్ధారించుకున్నారు. సో పార్టీ చేసుకోవడం కోసం కరీంనగర్ దగ్గర బొమ్మకల్ బ్రిడ్జ్ దగ్గర తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు కూడా, శ్రీనివాస్, రాజయ్య అండ్ రమాదేవి భర్త సంపత్, ముగ్గురు కూడా మంచిగా పార్టీ చేసుకున్నారు, మద్యం సేవించారు. కొంత సంపత్కి అప్పటికే కొంత మద్యానికి బానిసైన వ్యక్తిగా చెప్తున్నారు కాబట్టి మద్యం ఎక్కువైంది, మత్తులో తూగుతూ ఉండగా అలా పడిపోయిన నేపథ్యంలో ఇద్దరు, శ్రీనివాస్ అటు రమాదేవి దూర బంధువు అండ్ రాజయ్య ఆ వ్యక్తి ఇద్దరు కలిసి సంపత్ చెవులో ఆ పెస్టిసైడ్ పోసారట. దీంతో ఆయన అక్కడిక్కడ మరణించాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని రమాదేవి అంటే అటు 55 ఏళ్ల వ్యక్తి ఉన్నటువంటి ఆ రాజయ్యతో ఉన్నటువంటి వివాహితర సంబంధంతో రమాదేవి స్కెచ్ వేసింది కాబట్టి రమాదేవి స్కెచ్ని యాసిస్గా ఇంప్లిమెంట్ చేసిన ఆ ఇద్దరు రమాదేవికి ఫోన్ చేసి చెప్పారు, ఎస్ నువ్వు చెప్పిన టాస్క్ ఫినిష్ అయిపోయింది, సంపత్ని వేసేసామని చెప్పి ఫోన్ చేశారట. ఇక ఆ రోజు సాయంత్రానికే ఎంతకు తన భర్త కనిపించకపోవడంతో రమాదేవి నటిస్తూ వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందించింది. ఏమని, నా భర్త కనిపించలేదని చెప్పి పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ఇంకోవైపుగా రమాదేవి కూడా వెతుకుతూ ఉంది. అయితే 2 రోజుల తర్వాత వీళ్ళు ముందుగానే ఎక్కడ చంపేశారు, ఇలా చనిపోయాడు మొత్తం తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ పోలీసులకు సమాచారం ఇచ్చిందట. ఏమని, నా భర్త ఇక్కడ చచ్చిపోయి కనిపించాడు, ఇలా కనిపించారని చెప్పి పోలీసులకు సమాచారం వచ్చిందట. అరే మేము పోలీసులు ఇంతగా వెతుకుతున్నాము, ఇన్ని సీసీ కెమెరాలు చూస్తున్నాము, ఇంతలా మేము వెతుకుతున్నా, మాకు కనిపించినటువంటి ఆ మృతదేహము వీళ్ళకి ఎలా కనిపించిన ఒక అనుమానం వ్యక్తమైందట. ఆ తర్వాత భర్తని పోస్ట్ మార్టం చేయొద్దంటూ కూడా రమాదేవి పట్టుబట్టిందట. పోస్ట్ మార్టం చేయొద్దని పట్టుబట్టడంతో కొంత అనుమానం వచ్చింది. ఇక పోలీస్ స్టైల్లో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ రమాదేవిని విచారిస్తే అస్సలు గుట్టు బయటపడింది. నాకు ప్రియుడైనటువంటి రాజయ్య, నా దూర బంధువు శ్రీనివాస్, నేను ముగ్గురం కలిసే నిర్వాకానికి పాల్పడ్డాను. చూడండి ఇక్కడ ఆ నల్లని మాస్కులు ధరించిన వ్యక్తులు వాళ్ళే. సో ఇక్కడ నేను మొదట్లో ఒక విషయం చెప్పుకొచ్చాను, దసరా పండుగ అని చెప్పి. ఎందుకు ఆ మాట మాట్లాడుకొచ్చానంటే ఇక దాదాపుగా వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే 6 పదుల వయసు వచ్చింది.
ఇప్పటికీ ఆయనకు ఒక అమ్మాయి కావాల్సి వచ్చింది, ఒక మహిళ కావాల్సి వచ్చిందట రాజయ్యకి. ముసలోడికి దసరా పండుగ చూసారా, ఇందుకే నేను వాడాల్సి వచ్చింది. సో 6-10 వయసు దగ్గరికి వచ్చినా కూడా ఇంకా ఆ రాజు అయినటువంటి వ్యక్తికి ఈ రమాదేవి కావాల్సి వచ్చింది, రమాదేవికి ఏమో రాజయ్య కావాల్సి వచ్చాడట. భర్తను చంపి ఇద్దరం కలుసుందాం అనుకున్నారట. కనీసం 20 ఏళ్ల కొడుకు కూతురున్నారు, రేపటి రోజున వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఏమైపోవాలని ఆలోచించకుండా ఎంత తప్పు చేసినా ఏం చేసినా భర్తని ఇంకొకరితో కలిసి ఇంకొక వ్యక్తితో కలిసి హతమార్చే ప్రయత్నం ఆ సదరు భార్య చేసింది. ఎలా మరి స్కెచ్ వేసిందంటే యూట్యూబ్లో వీడియో చూసి భర్తని చంపడం కోసం పెస్టిసైడ్స్ కొనుగోలు చేసి భర్తని రకంగా పార్టీకి పిలిచి భర్త అక్కడ ఫుల్గా మద్యం సేవించిన తర్వాత చెవులో మందు పోసి చంపేయించిన సదరు భార్య. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో తరచుగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే లిస్ట్ చెప్తున్నాను మళ్ళీ ఒకసారి మీకు. కుక్కరు, డ్రంబు, కూల్ డ్రింకు, పాము కాటు ఇవన్నీ కూడా భర్తల్ని చంపడం కోసం భార్యలు ఉపయోగించినటువంటి ఆయుధాలు. ఆ లిస్టులోకి ఇప్పుడు సోషల్ మీడియా కూడా చేరిపోయింది. సోషల్ మీడియాలో వీడియోలు చూసి భర్తని చంపేటువంటి పరిస్థితి కూడా దారితీసింది. సో ప్రస్తుతానికి ఈ ఘటన పైన పోలీసులు మాట్లాడారు. పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ లిమిట్ లో లాస్ట్ జరిగిన సస్పిషియస్ డెత్ మర్డర్ జరుగుతుంది. ఆఫెన్స్ 29 జూలై రోజు అయింది. దీంట్లో ఒక 45-year-old పర్సన్ ఐలావేణి సంపత్ ఈ డెడ్ బాడీ మన పోలీస్ వాళ్ళకి ఫస్ట్ రోజు దొరికింది. అప్పుడు దొరికిన తర్వాత సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ అయింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి పూర్తిగా డీటెయిల్స్ వచ్చినాయి. ఈ ఆఫెన్స్ లో మర్డర్ జరిగింది. మర్డర్ లో 3 అక్యూజ్డ్ ఉన్నారు. దీంట్లో డిసీజ్డ్ వైఫ్ అండ్ ఈమెతో పాటు ఇంకా 2 అక్వైంటెన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. మరి ఎట్లా జరిగింది అంటే ఫస్ట్ మోటివ్ దీంట్లో అక్యూజ్డ్ డిసీజ్డ్ అండ్ డిసీజ్ వైఫ్ మధ్య పాత నుంచి గొడవ జరుగుతూనే ఉంటాయి. దీని హరాస్మెంట్ వల్ల ప్లస్ డిసీజ్డ్ వైఫ్ అండ్ అక్యూజ్డ్ A1 రాజయ్య వాళ్ళ మధ్య కూడా ఇలిసిట్ రిలేషన్షిప్ కూడా ఉంది. సో ఈ హరాస్మెంట్ వల్ల ఇలిసిట్ రిలేషన్షిప్ వల్ల A1 రాజయ్య అలాంగ్ విత్ డిసీజ్ వైఫ్ కీర్తి అండ్ A2 శ్రీనివాస్ ఈ ముగ్గురు ప్లానింగ్ చేశారు ఇతనికి చంపేయడానికి. సో యాజ్ పర్ దేర్ ప్లాన్ 29 జూలై రోజు వాళ్ళు డిసీజ్ కి అవుట్స్కట్స్ ఏరియాలో కొమ్మకల్ అవుట్స్కట్స్ ఏరియాలో రైల్వే ట్రాక్ పక్కన ఒక చెరువు దగ్గర తీసుకెళ్లారు. అక్కడ ఆన్ ప్రిటెక్స్ట్ ఆఫ్ డ్రింకింగ్ ఆల్కహాల్ అతనికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు ఆల్కహాల్ తాగారు. ఈ క్రమంలో ఎక్కువ డ్రింకింగ్ చేసిన తర్వాత ఈ బికేమ్ అన్కాన్షియస్ అయిన తర్వాత ఒక వీటిసైడ్ పాయిజన్ విచ్ ఇస్ యూస్ టు కిల్ వీడ్స్ ఇన్ ది ఫీల్డ్. రైతులు జనరల్లీ వాడతారు. వీటిసైడ్ పాయిజన్ వాజ్ అడ్మినిస్టర్డ్ ఇంటూ డిసీజ్ ఇయర్. అది చేసిన తర్వాత అతనికి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడే బాడీ వట్లేసి అక్కడ నుంచి పాడిపోయారు. మనకి 3 days తర్వాత బాడీ దొరికింది అక్కడ. కానీ ఈ మధ్యలో విక్టిమ్ డిసీజ్డ్ వైఫ్ తరఫు నుంచి ఫ్యామిలీ తరఫు నుంచి ఎలాంటి మిస్సింగ్ కేమ్ కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ ఆర్ కంప్లైంట్ రిసీవ్ కాలేదు. దీనివల్ల ఈ ఫస్ట్ అనుమానం వచ్చింది, సస్పిషన్ వచ్చింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్న CCTV ఫుటేజ్, కాల్ రికార్డింగ్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మనకి ఈ యాంగిల్ గురించి తెలిసింది. సో దీంట్లో ఉన్న అక్యూజ్డ్ మెంబర్స్ డిసీజ్ వైఫ్ ఫర్ క్రిమినల్ కాన్స్పిరసీ for conspiring to murder her husband, then accused A1 and A2 for actively conspiring and using herbicide poison for killing the deceased. ఈ ముగ్గురు మీద మర్డర్ కేసు నమోదు జరిగింది. అండ్ ఈ రోజు ఈ ముగ్గురికి ఇక్కడ రిమాండ్ చేస్తున్నాం. సో దీంట్లో ఉన్న రిలేటెడ్ ఎవిడెన్స్ కూడా సీజ్ చేస్తాము. మనకి సీన్ లో దొరికిన వీడిసైడ్ బాటిల్, ఖాళీ స్ప్రైట్ బాటిల్, ఇది కాకుండా లిక్కర్ బాటిల్స్ అండ్ అక్యూజ్డ్ పొజిషన్ లో మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా ఈ కేసు రిలేటెడ్ విట్నెసెస్ తో రైట్, వారి ఫోన్ లొకేషన్ ఆధారితంగా శ్రీనివాస్, రాజయ్య దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది తేల్చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ ప్రతి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. వాళ్ళిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. వారి కాపురానికి గుర్తుగా 20 ఏళ్ల పిల్లలు ఉన్నారు. అయినా ఏం జరిగిందో ఏందో తెలీదు. భర్త ఐలవేణి సంపత్ ఆయన
లైబ్రరీలో స్వీపర్ గా పనిచేస్తున్నాడు. భార్య చిన్న చిత్తగా పనులు చేస్తూ జీవితాన్ని నిలదీస్తుంది. ఈ క్రమంలో ప్రియుని మోజులో పడ్డటువంటి భార్య ప్రియునితో కలిసి యూట్యూబ్ లో చూసిన తర్వాత భర్తకి చెవుల్లో పురుగుల మందు పోసి హతమార్చింది. ఇది కాస్త భర్త మిస్ అయిందని పోలీసులకి కంప్లైంట్ చేసింది. సుభాష్ నగర్ రైల్వే ట్రాక్ దగ్గర భర్త శవం కనుక్కున్న తర్వాత పోలీసులు విచారణ జరిపారు. అనుమానం వచ్చినటువంటి పోలీసులు ఏంటి అని అడిగేసరికి ఆరా తీస్తే కూపిలాగితే డొంకంతా కదిలింది. దీనిలో భాగంగా అతని ఆమెకు సంబంధించిన ప్రియుడిని, మరొక వ్యక్తిని, భార్య రమాదేవిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. ఇది కరీంనగర్ లో ఉన్నటువంటి బుట్టిరాజరాం కాలనీలో మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇది ఇల్లు, వారికి సంబంధించినటువంటి నివాసం. ఇది అత్యంత దారుణంగా పాశవికంగా హతమార్చినటువంటి ఘటనని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఇద్దరు పిల్లలు, తల్లి, వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఆ కుటుంబంలో ఏం జరిగిందో ఏందో తెలీదు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసిందని పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి. ఏం జరుగుతుంది? భర్తలని భార్యలు అతి కిరాతకంగా హతమారుస్తున్నారు. మరి ఏమీ తెలియనట్టే మా భర్త మిస్ అయ్యాడని చెప్తున్నటువంటి పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ బుట్టిరాజరాం కాలనీలో ఉన్నాం. ఇదంతా చూస్తున్నాం, ఒక నిర్మానుష్యంగా మారింది. స్థానికులను అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది. దానికి సంబంధించి అమ్మ ఏం జరిగిందమ్మా, మీకు ఏమైనా తెలుసా? ఏం జరిగింది అసలు? అమ్మ ఇంట్లో ఏం జరిగిందా నాన్న? మాకైతే తెలియదు. చనిపోయింది. ఇక చంపింది తెలియదు, వాళ్ళు ఎచ్చ చేసింది తెలియదు. నా మరిది కొడుకే మరిది కొడుకే వాళ్ళు చంపింది తెలియదు, వాళ్ళు ఏం చేసింది తెలియదు. భార్య భర్తల మధ్య గొడవలు అయ్యేటియా ఇంతకుముందు? ఎప్పుడప్పుడే అయితే అయినాయి. సంపత అని చనిపోయిన అంటారు. సంపతే ఇంకోటి చచ్చిపోయాడు. నెల దినాలు కాలే. ఎవరైనా చనిపోయింది? ఇలా అన్ననే ఇలా వాళ్ళ అన్ననే చనిపోయింది. ఇంకా ఆరం కాలే. ఇక పెట్టకన్నారు, గాలి పెట్టలే. ఇది అట అయింది. అంటే ఇంత దారుణం జరుగుతున్నది ఏంటి అసలు? ఆమె మీ అన్న కొడుకే కదా, మరిది కొడుకే కదా, ఎప్పుడైనా చెప్పిండ్రా పెద్దమ్మ ఇట్లా అవుతుంది అని చెప్పి? ఆయన ఆడు చెప్పలే, తల్లి చెప్పింది. తల్లి అయితే ఇంటికి వచ్చి అన్ని చెప్పు, ఆడైతే తిన్నా పెద్దమ్మ అని ఒక్కటే మాట అడుగు. గాని ఆడైతే ఏది చెప్పలేదు. అయ్యా చెట్టు కింద నానా సొంత కొడుకుని నాకు ముగ్గురు ఉన్నారు కానీ తల్లే వచ్చి చెప్పు, కొడుకునికి ఇట్లా అన్నారే, గట్ల అన్నారే, ఈ పోరు కొడుతుంది, ఆది కొడుతుంది అని చెప్పింది. కానీ ఆడైతే ఎవ్వరు చెప్పలే కొడుకు నాన్న కొంచెం అంతే. మా ఇల్లు అక్కడ ఉంది. కాలనీ వాసులు సైతం ఏం జరిగిందో తెలీదు.